నిర్మల్ ఆర్డీఓని కలిశారు దిలావర్పూర్ మహిళలు. ఆందోళనలో భాగమే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఆ రోజు జరిగిన అవమానానికి రియల్లీ సారీ మేడం అంటూ క్షమాపణలు చెప్పి సన్మానించారు. నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణికి దిలావర్పూర్ మహిళలు క్షమాపణలు చెప్పారు. మిమ్మల్ని అడ్డుకోవడం తప్పైంది మేడం, క్షమించండి అంటూ ఆర్డీఓ కాళ్లు మొక్కారు ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాల మహిళలు. మేరకు నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయంలో రత్న కళ్యాణిని కలిసిన మహిళలు ఆర్డీఓకు పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. మీ వాహనాన్ని ముట్టడించడంతోనే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేశారని మహిళలు చెప్పుకొచ్చారు. గత నెల 26న నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టారు స్థానిక ప్రజలు. స్థానికులకు నచ్చజెప్పేందుకు వెళ్లిన ఆర్డీఓ రత్న కళ్యాణిని గ్రామస్తులు నిర్బంధించారు. 5 గంటలకు పైగా కారులోనే ఆర్డీఓను బంధించారు. జాతీయ రహదారిపై 11 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నుంచి ఆర్డీఓను విడిపించడానికి స్వయంగా జిల్లా కలెక్టర్ జానకి రంగంలోకి దిగి ఆర్డీఓను అక్కడి నుంచి సేఫ్ గా పంపించారు. దీంతో ఆర్డీఓను కారులో నిర్బంధించడం తెలంగాణలో సంచలనమైంది. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద గ్రామస్తుల దాడి ఘటన మరొక ముందే దిలావర్పూర్ లో ఆర్డీఓను గ్రామస్తులు గంటల కొద్దీ నిర్బంధించడం కలకలం రేపింది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని 4 గ్రామాల ప్రజలు ఆందోళన కొనసాగించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.